బాగున్నాయి అంతే. థ్యాంక్ యూ అండి. సో ఏంటి అంటే ఆస్కార్ కి ఎలా అసలు మీరు ఎలా ఎంటర్ అవ్వగలిగారు? నేను ఫస్ట్ టైం 2097 అకాడమీ ఏదైతే ఉందో అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. 2025 అనమాట అది. దీనికన్నా ముందు RRR 95th కి RRR నాటు నాటు అనే సాంగ్ కి రాజమౌళి గారి సినిమాకి ఆస్కార్ వచ్చింది. అది అసలు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియన్ సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపు రావటం అనేది చాలా చాలా అరుదు అనమాట. సో ఆ అరుదైన అవకాశాన్ని రాజమౌళి గారు అండ్ టీమ్ సాధించారు. ముందు నాటు నాటు అనే RRR అప్పుడు దేశం మొత్తం గర్వించే టైంలో చేశారు అనమాట అప్పుడులో. సో నాకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను న్యూయార్క్ లో చదువుకున్నప్పటి నుంచి నాకు క్లాస్మేట్స్ ఉండేవారు, చదువుకునే వాళ్ళు క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ప్యాషన్ ఇదే అనమాట. అంటే నాతో చదువుకున్న వాళ్ళకి, నాతో క్లాస్ లో ఉండే వాళ్ళకి అదే ప్యాషన్ ఉంటది కదా, అదే ఫిలిం కాలేజ్, అది ఫిలిం కాలేజ్, ఫిలిం స్కూల్ కాబట్టి అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళు కూడా మంచి స్టేజ్ లో డెవలప్ అయ్యారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలుసున్న కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసిన టీచర్స్ గాని. సో వాళ్ళు కొంతమంది ఆస్కార్ ఏదైతే అవార్డ్ ఫంక్షన్ ఉందో దాంట్లో మెంబర్స్ అనమాట వాళ్ళు, జ్యూరీ మెంబర్స్ అక్కడ మెయిన్ టీమ్ కి హెడ్స్ వీళ్ళందరూ నాతో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచో ట్రై చేయడంతో, మరి మీది ఇటు సైడ్ కదా, మీరు హాలీవుడ్ లో సినిమా కంప్లీట్ చేస్తే గానీ మీకు అవకాశం రాదు అన్నారు అనమాట. ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు రాదు అన్నప్పుడు మెల్లగా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, ఇట్లాగా నేను చేస్తున్నాను, ఇది నా దగ్గర ఇలా ఉన్నాయి, ఇది నేను చేశానండి, ఇది ముందు చేశాను, ఇదిగో ఈ వర్క్ చేశాను, డిజ్నీకి చేశాను, నేను ఇప్పుడు వార్నర్ పిక్చర్స్ చేస్తున్నాను, ఇంకొకటి సైన్ చేస్తాను, ఇలా చాలా ఒక 4-5 చూపించాను అన్నట్టు వాళ్ళకి అన్ని క్రెడెన్షియల్స్ అంటారు. క్రెడెన్షియల్స్ అన్ని నేను ఒకటొకటిగా చూపించాను వాళ్ళకి. చూపిస్తే టైం తీసుకున్నారు. టైం తీసుకుని ఓకే మిమ్మల్ని అలౌ చేస్తాం, ఇంప్రెస్ అయ్యి నాకు పంపించారు అనమాట, మిమ్మల్ని అలౌ చేస్తాం,